ఇక అబ్దుల్లాపూర్ మెట్టు మండలం కోహెడ గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కోహెడ రెవెన్యూ పరిధిలో వందల ఏళ్లుగా వ్యవసాయం చేసుకుంటున్న తమ భూములను ఫ్రూట్ మార్కెట్ సబ్ రిజిస్టర్ ఆఫీసులకు కేటాయించడం పట్ల రైతులు నిరసన వ్యక్తం చేశారు. భూమిని చదును చేయడానికి వచ్చిన ఆర్డీఓ, ఎంఆర్ఓ, మార్కెట్ కమిటీ చైర్మన్లను రైతులు అడ్డుకున్నారు. దీంతో రైతులు అధికారులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. జేసీబీకి అడ్డంగా పడుకుని వృద్ధురాలు ఆందోళన చేసింది. దీంతో పోలీసులు ఆందోళనకారులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. తమ తాతల కాలం నుంచి భూమిని సాగు చేసుకుంటూ ప్రభుత్వానికి పన్నులు కూడా కడుతున్నామని, కొందరు నాయకులు తమ భూములను లాక్కోవాలని ప్రయత్నం చేస్తున్నారని రైతులు ఆరోపించారు. కోర్టులో కేసు ఉన్న తమ భూములను లాక్కుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మా కోయిడ సర్వే నెంబర్ 167/1 సర్వే నెంబరు కోయిడగుట్ట కింద ఉంటుంది. మొత్తం ల్యాండ్ 266 ఎకరాలు. ఆల్రెడీ కోర్టులో పెట్టాము. కోర్టు నోటీసులు ఇట్లా మా దగ్గర ఉన్నాయి, వాళ్ళకి ఇట్లా పంపాము. ఎంఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, కలెక్టర్ గారికి పంపాము. ఆల్రెడీ కోర్టులో ఉంది. బోర్డు గిట్లా బయట నాటాము. అట్లాగే కోర్టు ధిక్కారంతో మా పొలాలని లాక్కోవాలని మా ప్రియతమ నాయకుడు, మేము ప్రేమతో గెలిపించుకున్న నాయకుడు రంగారెడ్డి గారు వాళ్ళ అంచనాలు పంపించి మా పొలాలు లాక్కోవడానికి చూస్తున్నారు. ఇది ఎంతవరకు వాళ్ళకే తెలియాలి. ఓట్లప్పుడు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని బట్లాడి ఓటు వేయించుకున్నాడు. ఇప్పుడు బరిగ తీసుకొని బైపులో కొట్టుకుంటా మా పొలాలు లాక్కుంటున్నారు. ఇది ఎంతవరకు వాళ్ళకే తెలియాలి. ఇవన్నిటికీ మా పట్టాలు కావాలి. ఇవి మెయిన్ ఎస్సీల, బీసీల పొలాలు కాబట్టి పట్టాలు కానికట్టు చేస్తున్నారు. ఇందులో వచ్చేసి గవర్నమెంట్ ల్యాండ్ 167 ఉంటుంది. అది మన ఓరో సాంగి గిరీష్ కుమార్ గారికి అమ్ముకున్నారు. 250 ఎకరాలు అమ్ముకున్నారు. మిగతా బీద వాళ్ళ పొలాలని 167/1 వాళ్ళే లాక్కోవాలని చూస్తున్నారు. ఫస్ట్ వాళ్ళకి పట్టాలు అవుతాయి, వీళ్ళకెందుకు పట్టాలు కావు. అయితే పొద్దున ఎటువంటి నోటీస్ లేకుండా మా భూములకు దౌర్జన్యంగా చిలుకమోహన్ రెడ్డి వచ్చి ఈరోజు పొద్దున దాదాపు 300-400 మంది పోలీసులను పెట్టుకొని చిలుకమోహన్ రెడ్డి అనే వ్యక్తి మా భూములు మార్కెట్ కమిటీ చైర్మన్ మా భూములకు దొంగతనంగా ఎవరికి ఎటువంటి సమాచారం లేకుండా దొంగతనంగా వచ్చి మా మీదకి జులుం ప్రదర్శిస్తున్నాడు ఆయన. దయచేసి మా భూములు 100% మాకు వచ్చే విధంగా మేము సానైనా చేస్తాం, కానీ మా భూములు మాత్రం ఇచ్చేది మాత్రం లేదు. మార్కెట్ గురించి అని చెప్పి 507 సర్వే నెంబర్లో 548 సర్వే నెంబర్లో దాదాపుగా 180 ఎకరాల భూమి తీసుకొని అది మార్కెట్ పేరు మీద 14 సంవత్సరాలు అవుతుంది. ఆ 14 సంవత్సరాల నుంచి మార్కెట్ కానిది ఈ 2 సంవత్సరాలు అంటే ఇక మార్కెట్ కడతారట. ఎవరు నమ్మాలి? ఇవన్నీ పెద్దలకు భూములు కొట్టేందుకే ప్రయత్నం చేస్తున్నారు తప్పిస్తే వీళ్ళు ఎటువంటి ప్రజలకు సేవ చేసే లెక్కలు మాత్రం ఏ రకంగా అనిపిస్తలేరు. మేము గరీబ్ వాళ్ళం, మేము కన్నా కష్టం చేసి నిలబెట్టుకున్నాము. మా భూమిలో మీదకి వచ్చేది అవసరం లేదు. విన్నావా? మేము కన్న బాధల వాడి, కన్న చెరల వాడి, కన్న బాధల వాడి చేసుకున్నాం. మా భూములకు మీదకి రావద్దు. మా ఇంటి వరకే మా దాంట్లో పెద్దగా మా ఇంట తిరిగి మాకు ఇది చేస్తుంటే రంగారెడ్డికి న్యాయం కాదు. విన్నావా? మా ఊళ్ళో పెరిగిండు ఆయన. ఇలా మాకు దాడి అవుతుండంటే మాకు కావద్దు, మా భూమి మీదకి రావద్దు. మా తాతలు, మా నాయన ₹1.5 జీతం చేసిండు. గవర్నమెంట్ 3 రూపాయలు చేసిండు, నిలబెట్టిండు. ఇంతవరకు మేము బుట్టనాన్నిచి ఉన్న భూమి ఇది. ఇవాళ భూమి మీదకి వచ్చేది అవసరం లేదు. మేము రానియము. మా ప్రాణాలు పోయినా సరే. దీంట్లో 239 ఎకరాలు ఉన్నది. అంతకుముందు 266 ఎకరాలు ఉండే. ఫ్రూట్ మార్కెట్ కోసం తీసుకుంటామని చెప్పేసి, సబ్ రిజిస్టర్ ఆఫీస్ కోసం తీసుకుంటామని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం పేదల భూమిని దౌర్జన్యంగా లాక్కుంటున్నది. దీనికి వ్యతిరేకిస్తున్నాం. ఇవాళ కోయడలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం తీసుకొని ₹1 నష్టపరిహారం లేకుండా పేదలకు అన్యాయం చేయాలని చూస్తున్నారు. దీన్ని మేము భారతీయ జనతా పార్టీగా, అదేవిధంగా మన భూభావితుల సంఘం తరఫున దీన్ని వ్యతిరేకిస్తున్నాం.